నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్లో ఇంకా లోకసభ స్థానాలు అభ్యర్థుల్ని మార్చుకోవడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు కూడా. అందులో ముఖ్యంగా నరసాపురం లోకసభ గురించి మాట్లాడాలి, అక్కడ అభ్యర్థుల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, మారుతున్న పరిణామాలు ఇప్పటికే అనౌన్స్ చేసిన అభ్యర్థుల్లో అట్లాగే క్యాడర్లో కూడా అయోమయానికి గురి చేస్తుంది. నరసాపురం లోక్సభ స్థానానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అభ్యర్థిని ప్రకటించింది. కానీ కూటమి తరఫు నుంచి ఎవరుంటారు అనేది అయితే మైండ్లో ఎక్కువ శాతం వినబడిన పేరైతే రఘురామ కృష్ణరాజే, సిట్టింగ్ ఎంపీఏ. కాకపోతే ఆయన జనసేనలో చేరి పోటీ చేస్తారనో, బీజేపీ అనో లేదా తెలుగుదేశం ఏదైనా కూడా కూటమి తరఫున రఘురామ కృష్ణరాజు ఉంటారన్నది చాలా వరకు కూడా ఆ పేరే ఉండిపోయింది. కాకపోతే అనూహ్యంగా బీజేపీకి ఆ సీటు వెళ్ళింది. బీజేపీ శ్రీనివాస్ వర్మకి ఆ సీటుని అనౌన్స్ చేసింది. రఘురామ కృష్ణరాజుకి ఎక్కడ అవకాశం కూడా ఇవ్వలేదు. కాకపోతే రఘురామ కృష్ణరాజు ఆ అనౌన్స్మెంట్ ముందు బహిరంగ సభలో కానీ లేకపోతే మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ నరసాపురం నా చేయి దాటి వెళ్దు, ఎవరు ప్రకటించినా కూడా ఉమ్మడి అభ్యర్థిగా మాత్రం నేనే ఉంటాను బరిలో అంటూ కూడా ఆయన గంటాపదంగా చెప్పుకుంటూ వచ్చారు. బీజేపీ అధినాయకత్వం ఎప్పుడైతే శ్రీనివాస్ వర్మ ఆయన పేరు అభ్యర్థిని ప్రకటించిందో రఘురామ కృష్ణరాజు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆయన ప్రయత్నాలు ఇంకా మొదలు పెడుతూనే ఉన్నారు. కాకపోతే ఆయన్ని చంద్రబాబు నాయుడు కూడా పిలవలేదని చెప్పి ఒక మీడియాలో మాట్లాడుతూ ఆయన నాకు సీటే ఇప్పించలేకపోయాడు, ఇంకా ఆయన పోలవరాన్ని ఏం పూర్తి చేయగలడు అంటూ కూడా ఆయన ఆగ్రహవేశాలు వ్యక్తం చేశాడు కూడా. ఇదంతా మర్చిపోయి నరసాపురంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలయన్స్ క్యాడర్ అంతా కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నారు. ప్రచారం కూడా మొదలుపెట్టారు బీజేపీ లోక్సభ అభ్యర్థికి. అయితే రఘురామ కృష్ణరాజుకి మద్దతుగా హైదరాబాద్లో కొన్ని రోజుల కిందట ఒక ర్యాలీ ఒకటి చేశారు. అట్లాగే రఘురామ కృష్ణరాజు ఆయనకి దగ్గర వాళ్ళందరితో కూడా ఇప్పటికీ ఢిల్లీతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన ఒక ఫార్ములా కింద ముందుకు తీసుకొచ్చినట్టుగా ఏలూరు స్థానాన్ని బీజేపీకి ఇచ్చి నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలనుకున్నట్టుగా ఒక ఫార్ములాని ప్రతిపాదించినట్టుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అలాగే ఢిల్లీ నాయకత్వానికి అని తెలుస్తుంది. ఏలూరు నుంచి బీజేపీ కింద తపనా చౌదరిని నిలబెట్టాలని, నరసాపురం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలని. అయినా కూడా ఎక్కడ ఆయనకి ఇంకా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అట్లాగే ఆయన ప్రయత్నాలు ఇంకా విరమించుకోలేదు. ప్రస్తుతానికి 7వ తారీఖు చంద్రబాబు నాయుడు నరసాపురంలో ప్రజాగళం పేరుతో కూడా ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఆయన 7వ తారీఖు లోపలే చంద్రబాబు నరసాపురం వచ్చే లోపలే తన బలం ఏంటో చూపించాలి అని రఘురామ కృష్ణరాజు బాగా పట్టుదలగా ఉన్నారు. ఆయన ఏప్రిల్ 4వ తారీఖు విజయవాడ నుంచి నరసాపురం దాదాపు 500 కార్లతో ర్యాలీగా వెళ్తున్నారు. అట్లాగే నరసాపురంలో కూడా ఒక ర్యాలీ చేయబోతున్నారు. అట్లాగే తనకు కనుక సీటు ఇవ్వకపోతే నుంచున్న అభ్యర్థులను కానీ అందరినీ ఓడించగల సత్తా తనకుంది అంటూ కూడా గట్టి హెచ్చరికలు పంపిస్తున్నారు. మరి ఇది ఇప్పటిదాకా ప్రచారం చేసుకుంటూ గత 32 సంవత్సరాలుగా పార్టీలో కష్టపడుతున్న బీజేపీ పార్టీలో కష్టపడుతున్న శ్రీనివాస్ వర్మని కాదని కృష్ణరాజుకి ఇస్తారా, లేదంటే ఎప్పుడైనా ఢిల్లీ బీజేపీ నాయకత్వం ఒక పేరు ప్రతిపాదించాక దానిలో పెద్దగా మార్పులు చేర్పులు ఉండవు సహజంగా. కానీ ఈసారికి మరి ఏమన్నా కృష్ణరాజుకి అవకాశం ఇస్తారా అనేది అయితే మనం 7వ తారీఖు దాకా వేచి చూడాలి. ఈ లోపలైతే మాత్రం చంద్రబాబు నాయుడు ఎక్కడా పెదవి ఇప్పట్లేదు. అట్లాగే దగ్గుపాటి పురంధేశ్వరి కూడా దీని గురించి ఏం మాట్లాడలేదు, అంతా అధినాయకత్వమే చూసుకుంటుంది అని చెప్తున్నారు. 4వ తారీఖు నుంచి మాత్రం నరసాపురంలో విజయవాడ నుంచి నరసాపురం కార్ల ర్యాలీ, ఆ తర్వాత అక్కడ జరిగే ర్యాలీ, అక్కడ జరిగే పరిణామాలు బట్టి కూడా 7వ తారీఖు తన పేరును ప్రతిపాదిస్తారని రఘురామ కృష్ణరాజు ఇప్పటికి కూడా పట్టుదలగా ఉన్నారు. థ్యాంక్ యూ.